ఎలా అనిపించింది అఖండ తాండవం ట్రైలర్? చాలా 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 బాగుందండి నిజంగా. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు బాలయ్య బాబు గారి నుంచి, ఇది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నిజంగా. ఆయన రూపం చూస్తుంటే చాలా భయంకరంగా, చాలా అంటే కంట్లో నీళ్ళు వచ్చేలాగున్నాయి. భయంకరం అనే కూడా కాదు, కంట్లో నీళ్ళు వస్తున్నాయి. అంటే మేబీ దేవుని చూసినప్పుడు మనం ఎలా ఫీల్ అవుతామో సో అలా అనిపించింది నిజంగా. ప్రతి ఒక్క సీన్ గూస్ బంప్స్ అండి. మామూలుగా ట్రైలర్ కి ఇన్ని గూస్ బంప్స్ వస్తున్నాయంటే రేపు ఫుల్ మూవీ చూస్తే ఏమైపోతామని అర్థం కావట్లేదు. తమన్ గారు మాత్రం ఎర్రగొట్టేశారు మ్యూజిక్ కూడాను. అండ్ నెక్స్ట్ నాదిపిని శెట్టి గారు ఏ మాత్రం తగ్గలేదండి. అసలు విలన్ నిజానికి మారిపోయారా బాబు అని చెప్పేసి అనిపించుకుంటున్నాడు ఆది పినిశెట్టి గారు కూడా. ఆయన కూడా యాడ్స్ ఆఫ్ అండి. అండ్ నెక్స్ట్ అయితే కొన్ని విజువల్స్ ఉన్నాయన్నమాట, విఎఫ్ఎక్స్ ఆయన చేశారు. ఇంత న్యాచురల్ గా చాలా బాగున్నాయి నిజంగా. అండ్ నెక్స్ట్ వన్ అఖండ ట్రూ, ఈ రెండు ఒకటే ట్రైలర్ అని చెప్పి చాలా మంది ట్రోల్ చేస్తున్నారు. ఎక్కడ ఒకటే అవుతుంది బ్రదర్, కొంచెం సీక్వెన్స్ పెడతారు, లిటిల్ బిట్ అయినా యాడ్ చేయకపోతే మనం ఎలా అనుకుంటాం ఒక సినిమా అయిపోద్ది కదా, అర్థమవుతుందా? లిటిల్ బిట్ యాడ్ చేస్తారు కానీ దీంట్లో కొత్త పాయింట్ మనం ఎత్తుకోవాల్సింది ఏంటంటే దేశాన్ని కూడా ఇంక్లూడ్ చేస్తారు ఇక్కడ, అర్థమవుతుందా? అంతకుముందు ఉన్నారు కదా తెల్లోళ్ళు, వాళ్ళు కూడా ఇంక్లూడ్ చేశారు ఇక్కడ. వాళ్ళు స్టార్టింగ్ లో ట్రైలర్ లో చెప్తారు వీళ్ళు ప్రతిదానికి దేవుడు ఉన్నాడు అనుకుంటారు, అసలు దేవుడు కాదు దేవుడు లేడని చెప్పేసి మనం తెలియజేయాలనుకుంటారు. పెద్ద చాలా కోపం చేసింది అసలు నిజంగా డైలాగ్ వినంగానే నాకు. సో దానికోసం మన వాళ్ళు సనాతన ధర్మం అని చెప్పేసి దాన్ని నిలబెట్టుకోవాలని చెప్పేసి అనుకుంటున్నారు అనమాట. దాన్ని నిలబెట్టాలి, ఎప్పటికి నిలబెట్టాలి. దాన్ని టచ్ చేయాలంటే, ఇంకెవరైనా టచ్ చేయాలంటే వణుకు పుట్టాలి ఒక్కొక్కడికి. సో ఆ లెవెల్లో సినిమా తీసాడు బోయపాటి గారు అని నేను అనుకుంటున్నాను. సో సినిమా ఆ రోజు రిలీజ్ అయిన తర్వాత చూసిన తర్వాత ప్రతి ఒక్కడికి నిజంగా వణుకు పుట్టాలి మన సనాతన ధర్మం టచ్ చేయాలంటే. ఇంకొచ్చి కొంతమంది తెలుసుకోవట్లేదు దాని గురించి కూడా తెలుసుకొని కోరుకుంటున్నాను. అంటే ఇంట్రడక్షన్ డైలాగ్ లోనే ఉందాక అంటే దేవుడికి మనుషులు నమ్మకం చచ్చిపోవాలి దేవుడి మీద అని ఇంట్రడక్షన్ డైలాగ్ ఉంది. సో అంటే పూర్తిగా సనాతన ధర్మాన్ని క్యాచ్ చేసుకుంటాను అనుకోవచ్చు. నేను అదే చెప్తున్నానండి, చాలా వ్యతిరేకత ఎక్కువైపోతుంది ఈ మధ్యకాలంలో అని తెలుస్తుంది మనకు కూడా, అర్థమవుతుందా? చాలా మంది దుర్వినియోగం చేస్తున్నారు అనమాట. లైక్ అదేదో లేదు డైలాగ్ ఓటు కానీ చెత్తపాలు చేస్తున్నారు. సో అవన్నీ అవ్వకుండా మళ్ళీ మన వాళ్ళందరూ కూడా ఇంకోసారి గుర్తు చేయాలని చెప్పేసి మన బోయపాటి గారు ఈ సినిమా తీస్తున్నారు. ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాలి, ఎందుకంటే అలాంటి సినిమాలు అరుదుగా వస్తుంటాయి మనకి. సో ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాలి. ఇంకో విషయం ఏంటంటే కుంభమేళ, వాట్ ఏ విజువల్స్ అండి, అవి బా సూపర్ చూపించారు విజువల్స్. మిరాయిలో కూడా చూపించారు కానీ అంత బాగా చూపించలేదు, దీంట్లో సూపర్ విజువల్స్ చూపించారు. నిజంగా హైలైట్ అండి, డిఓపి ఎవరో కానీ నిజంగా హైలైట్ అండి. ఇంకా ట్రైలర్కి ఇట్లా అయిపోతున్నాం అండి, సినిమా సేమ్ అవుతామని భయం వేస్తుందండి. థియేటర్ పోయే వాళ్ళు కొంచెం చెవులు దూదులు పెట్టుకొని వెళ్ళండి, జాగ్రత్తగా వెళ్ళండి. థియేటర్ దగ్గర బయట ఫైర్ ఇంజిన్ ఒకటి ఉంచి పెట్టుకోండి, ఓకేనా? మళ్ళీ బ్లాస్ట్ అయితే కష్టం అట్లా, ఓకేనా? జాగ్రత్తగా ఉండండి, ప్రతి ఒక్కరు చాలా సేఫ్టీగా వెళ్ళండి సినిమాకి, ఓకేనా? ఎందుకంటే తమను తగ్గడు, బాలయ్య బాబు అస్సలు తగ్గడు. సో బోయపాటి గారు వీళ్ళిద్దరు ఉంటే ఈయన అస్సలు తగ్గడు. సో జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను. సో డైలాగ్స్ కూడా చాలా బాగా అనిపించాయి. సో అంటే లాస్ట్ ఒక డైలాగ్ నాకు బాగా అనిపించింది అన్నిటికంటే కూడా. అంటే ఆ డైలాగ్ ప్రాపర్గా తెలీదు బట్ చెప్తున్నాను, నువ్వు చూసింది మా దేశ పట్టణంలో ఒక రూపమే, చూడాల్సింది ఇంకా చాలా ఉంది. సో అది ఇంకా విశ్వరూపం అనేది ఒకటి ఉంది, దాన్ని చూస్తే మొత్తం నిశ్శబ్దం అయిపోతుంది లోకం మొత్తం చెప్తారు. అది కూడా చాలా బాగా అనిపించింది నాకు ఆ డైలాగు. దాంట్లో చాలా డెప్త్ ఉందండి దాంట్లో. సో తెల్లని తరి కొట్టాలి అని చెప్పి ఇంకోసారి అని అంత పవర్ఫుల్గా తీసాడండి సినిమా, తీస్తున్నాడు సినిమా. సో బాగుండాలని కోరుకుంటున్నాను. అదే ఇప్పుడు ఏదైతే ట్రైలర్లో ఉందో దానికి 100కి 200% సినిమాలో ఉండాలని కోరుకుంటున్నాను. ఉంటే మాత్రం చెప్తున్నా ఎగిరిపోతాయి సినిమాలన్నీ, రికార్డులన్నీ ఎగిరిపోతాయి. బాలయ్య బాబు తప్ప ఎవరు చేయలేనండి ఈ రోల్. అండి నమస్తే అండి. నమస్తే అండి. ఎలా అనిపించింది అఖండ ట్రైలర్? అఖండ ట్రైలర్ అయితే చాలా బాగుంది, బాలయ్య మంచిగా ఉన్నారు. సాంగ్ వచ్చినాయి కదా, సాంగ్లు ఎలా అనిపించాయి? అఖండ సాంగ్ అయితే సూపర్ గా ఉంది, నాకు నచ్చింది, బాగుంది. ఓకే, సో అఖండలో బాలయ్య గారి లుక్స్ ఎలా అనిపిస్తుంది? లుక్స్ అయితే వెరీ నైస్. సో అంటే పార్ట్ 1కి పార్ట్ 2కి చాలా వేరియేషన్స్ ఉన్నాయి అనుకోవచ్చా? అనుకోవచ్చు. సో అంటే బోయపాటి గారు బాలయ్య గారు ఎప్పుడు ఫ్లాప్ లేదు, అన్ని హిట్లే. సో ఈసారి కూడా హిట్ అవుతుందా అండి? ఈసారి అయితే బాలయ్య సినిమా హిట్ అవుద్ది అనుకుంటున్నా. అవుద్ది. సో ప్రతిసారి సంక్రాంతికి వస్తారు బాలయ్య, ఇలా అంటే ఈసారి జనవరికి రాకుండా డిసెంబర్లోనే వస్తున్నారు. సో ఎందుకు అనుకోవచ్చు, ఏమనిపిస్తుంది? లేదు, వస్తారు డిసెంబర్లో అనుకుంటున్నాను. 5th వస్తాడు. ఓకే, సో బాలయ్య గురించి ఏం చెప్తారండి అఖండ గురించి? అదే సినిమా బాగుంది, ఈసారి హిట్ కొడతాడని అనుకుంటున్నా. సో కొంతమంది ట్రోల్ చేస్తున్నారు, ఏంది అంత హెయిర్ ఎందుకు బాలయ్య కానీ, సో దానికి ఏమంటారు? లేదు, ఆయన బాగుంటారు, ఓల్డ్ అయిన అంతే, ఇప్పుడు ఇంకా బాగున్నారు. ఆయన అయితే సూపర్. బాలయ్య జై జై బాలయ్య. అఖండ తాండవములో టైటిల్లో పెట్టినట్టు సినిమాలో కూడా తాండవం ఉంటుందా? నేనైతే ఉంటుంది అనుకుంటున్నా. వన్ వర్డ్ అబౌట్ అఖండ అంటే ఏం చెప్తారు?
నేనైతే జాతర మాస్ జాతర. ట్రైలర్ ఎలా అనిపించింది బ్రో? అబ్బా చాలా బాగుంది, ఎక్సలెంట్, సూపర్. ఇది రామారావు గారి రక్తం, ఇది రామారావు గారి రక్తం అయింది. బుల్బుల్ బాలకృష్ణ అంటే అందరు గుర్తొచ్చింది బుల్బుల్, అంతే. బుల్బుల్ 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 సినిమా అయితే నాకు తెలిసి ఆ ట్రైలర్ ఆ డ్యాన్సులు చూస్తుంటే ఫస్ట్ రోజే ఇది 10,000 కోట్లు దాటేస్తా అనిపిస్తుంది. థియేటర్లు మొత్తం బద్దలిపోతాయి, కింద మీద తడిచిపోతాయి. ఈ వయసులో కూడా బాలకృష్ణ ఊపేస్తున్నాడు. నిజమే, అది జనాలందరూ అంటూ ఉంటారు కోకా-కోలా, పెప్సీ, బాలయ్య బాబు సెక్సీ అని. ఏమి సెక్సీ బాలకృష్ణ, సెక్సీ మ్యాన్ అయినా ఏం చేస్తాడా ఈ వయసులో కూడా రొమాన్స్ చేస్తున్నాడు. జింగిలేలు 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 అంటాడా, జింగిలే జింగిలే జిగిరి 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 జింగాని అయిపోతుంది. నిజంగా బాలకృష్ణ పిసికేస్తాడు అంతే. అదే చాలా మంది అది అనుకుంటా ఉంటారు బాలకృష్ణ అంటే అది ఇది అని. కరెక్టే, బాలకృష్ణ అంటే దబిడి దిబిడే, కింద మీద ఊపే, బాలయ్య బాబు తోపే ఊపేస్తాడు ఆయన కింద పైన ఏదైనా. కాబట్టి ఖచ్చితంగా థియేటర్లు మొత్తం బ్లాస్ట్ అయిపోతాయి, దద్దరైపోతాయి, పేరిపోతాయి, జనాలందరూ చచ్చిపోతారు అంతే. ఏంది ఆనందంతో అభిమానంతో చచ్చిపోతారు. సినిమా చూస్తే జనం చచ్చిపోతారు అంతే, బతకనివుడు. అఖండ 2 సినిమా చూస్తే మనిషి అన్నాక, అఖండ సినిమా చూస్తే ఓడు బతకడు, ఓడు చచ్చిపోవడం గ్యారంటీ. అభిమానంతో ఆనందంతో చూసాము. అఖండ పార్ట్ 1 కి యుఎస్ఏ సైడ్ స్పీకర్లు పగిలిపోయాయి, సౌండ్ తగ్గించి సౌండ్ ప్లే చేస్తారు. ఈసారి పరిస్థితి ఏంటి? అదే కదా చెప్పేది, పగిలిపోద్ది థియేటర్, పగిలిపోతాయి, చెవులు పగిలిపోతాయి. ఇప్పుడు ఏమైనా తెచ్చుకున్నాం అనుకున్నావు, ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్ అనుకో, వీడియో తీస్తున్నాడు ఓడి మొన్న చూసిన థియేటర్ లో బాలకృష్ణ డ్యాన్స్ చేసాడు, డైలాగ్ చెప్పాడు, ఓడి ఫోన్ పగిలిపోయింది, కెమెరా పగిలిపోయింది. కాబట్టి ఖచ్చితంగా నాకు తెలిసి ఈసారి అందరు తలకాయలు కూడా పగిలిపోతాయి, ఖచ్చితంగా పగిలిపోతాయి. ఖచ్చితంగా జనాలు చచ్చిపోవడం గ్యారంటీ. అఖండ 2 సినిమా చూస్తే చచ్చిపోతారు అంతే జనం. నువ్వు చూస్తాను ఓళ్ళే అన్నారు, నేనంటలే, ఓళ్ళే అన్నారు. ఇదేందా ఎక్కడ చూసినా పగిలిపోతున్నాయి, రక్తం కారిపోతుంది, ఓయమ్మ బ్లడ్ వచ్చేస్తుంది, ఓయమ్మ ఇదేంది ఇది చచ్చిపోతున్నాం అని అంటారు. అంటే ఏమని అర్థం అంటే జనాలు ఖచ్చితంగా చచ్చిపోతారని కదా అర్థం. సినిమా జాగ్రత్త ఉండదు. అదే సోలం పట్టుకొని కొత్త ఉండే ఇట్లా పట్టుకొని తిప్పుతుంటే మిక్సీ పట్టేసినట్టుందా, మిక్సీ పట్టేసినట్ట. లాస్ట్ సీన్ అయితే మరీ ఘోరంగా ఉంది బాలకృష్ణ చేసేది. ఆ ఫైట్ ఆర్మీ వాళ్ళతో చేస్తాడు, అసలు ఏ రకంగా బోయపాటి గారికి ఆ అఖండ 1లో మనం ఒక షాట్ చూసాం శివుడిది, భూతనాథుడు ఒంట్లోకి వచ్చినప్పుడు. ఆ షాటే మళ్ళీ ఇప్పుడు అఖండ 2లో అసలు ఈ షాట్ మరీ ఘోరం. ఆర్మీ వాళ్ళతో త్రిశూలాన్ని తిప్పడం, గన్లు ఫైర్ అవ్వడం సూపర్. అసలు ఇన్ కేస్ రాజమౌళి బాలయ్యతో తీసేలా ఉండవు, ఆ కాంబినేషన్ వేరు. బోయపాటి బాలయ్య కాంబినేషన్ ఎవరు తీసుకురాలేరు, రాలేరు కూడా. అది వేరే రకంగా ఉంటది, అది ఇంకో రకంగా ఉంటది. సో ఇక్కడ మనం ఆలోచించాల్సింది కాంబినేషన్ ఆలోచించాలి. ఇప్పుడు బోయపాటి గారు రామ్ గారితో సినిమా ఫ్లాప్ అయింది, స్కంద వినయ విధరామ పోయింది. సో అక్కడ సెట్ అవ్వట్లేదు హీరో. బాలకృష్ణ కూడా ఈజీగా సెట్ అయిపోద్ది. మీరు ఇప్పుడు మీరు వెళ్ళి ఒక జీబుని పైకి లేపుతా అంటే లేపగలుగుతారా, లేపరు. కానీ బోయపాటి బాలయ్య గారి సినిమాలు లేపుతారు ఖచ్చితంగా, కానీ అది సినిమా లాగే చూస్తారు, కానీ మీది మాత్రం అలా చూడరు. సో ఇక్కడ కాంబినేషన్ అనమాట, కాంబినేషన్ కుదిరితే ఆటోమేటిక్ గా సెట్ అయిపోద్ది. కానీ ట్రైలర్ బాగున్నప్పటికీ కొంతమంది ట్రోల్ చేస్తున్నారు. సో దానికి ఏం చెప్తారు? మామూలే, ఇప్పుడు పండున చెట్టుకి రాళ్ళు పడవా, ఇది అంతే. ట్రోల్ చేస్తుంటారు, ఎక్కువ ట్రోల్ చేస్తే ఎక్కువ ఫేమస్ అయిపోద్ది. ఇంకా ఏం చేయలేరు, ట్రోల్ చేసినా ఏం చేయలేరు, చేసుకుంటే చేసుకోవచ్చు, ఇంకా మేలే కదా, ఫేమస్ అయిపోతారు కదా. ఇప్పుడు ఇవాళ మీరు ట్రోల్ చేస్తూ నవ్వినోడే రేపు పువ్వు అవుతాడు. ఆ పువ్వుని ఏం చేస్తారు, తల్లో పెట్టుకుంటారు. ఆడవాళ్ళు అయితే దేవుడి దగ్గరికి వెళ్ళి పూజిస్తారు. సో మీరు ఎంత ట్రోల్ చేస్తే అంత మేలే వాళ్ళకి. మీరు నవ్వినోడే రేపు పొద్దున పువ్వు అవుతాడు, వాడిని దేవుడి దగ్గర పెట్టి పూజిస్తారు, వాడికే వాల్యూ పెరుగుతుంది కదా. సో అది మీరు ట్రోల్ చేసిన ఫరక్ ఏం పడదు. ఈజీగా కేక్ వాక్ 500 crores ఇది కొట్టబోతుంది. తెలుగు సినిమా ఇంకా మంచి లెవెల్కి వెళ్ళబోతుంది. 500 crores కొట్టబోతుంది ఈజీగా కేక్ వాక్. ఇదే మాట రిలీజ్ అయిపోయినప్పుడు ఖచ్చితంగా అండి 500 crores ఇది కొట్టబోతుంది. అఖండ 2 కొట్టబోతుంది. పాన్ ఇండియా మూవీ కలుగుతామండి. అంటే చెప్తున్నానండి 500 crores అనేది కేక్ వాక్. అంటే నేనేం చెప్తున్నా అంటే ఈ సినిమా కాన్సెప్ట్ అందరికి అర్థమవుతుంది కాబట్టి 500 crores కేక్ వాక్ అంటున్నా. అంటే నేనేదో ఛాలెంజ్ చేసి ఏదో మిమ్మల్ని పొడి చేస్తాను కాదు, 500 crores ఇది కొట్టబోతుంది. నార్త్ ఇండియా కూడా రిలీజ్